నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మేయర్ కోవెలముడి నాని కమిషనర్ పులి శ్రీనివాసులు సమస్యలపై ఆరా 9వ వార్డుని మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని ప్రకటన మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన పీతల సుజాత మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తానని వెల్లడి జూన్ 21 వరకు నగరంలో యోగాంధ్ర కార్యక్రమం ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని మేయర్ కమిషనర్ విన్నపం సీఎం చంద్రబాబు పాలనంతా అప్పులమయం మాజీ సీఎం జగన్ ధ్వజం భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి ఉత్సవాలు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు ఏపీ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పీతల సుజాత బాధ్యతలు చేపట్టారు. మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గుంటూరు మహిళా ప్రాంగణంలోని ఏపీ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పీతల సుజాత బాధ్యతలు చేపట్టారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు పీతల సుజాతను అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తున్నాం. అందులో ముఖ్యంగా ఉమెన్కి సంబంధించినటువంటి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నటువంటి శాఖ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇక్కడే మనం ఈ ప్రాంగణాలన్నీ కూడా ఉమెన్కి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి అన్ని విధాల ఆదరణ ఇవ్వటంతో పాటుగా వాళ్ళని మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి అన్ని నైపుణ్యత కల్పించి ప్రభుత్వం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 9వ వార్డుని మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలముడి నాని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. 9వ వార్డులో స్థానిక సమస్యలపై ఆరా తీయడంతో పాటు ప్రత్యేక శానిటరీ డ్రైవ్ ను చేపట్టారు. ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికులను కేటాయించి ప్రతి లైన్లోని చెత్తను తీసివేయడంతో పాటు డ్రైన్లలో సిల్ట్ తొలగించే పనులను ప్రారంభించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రోడ్లపై చెత్తను వేయకుండా సహకరించాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఇలాంటి డ్రైవ్లను ప్రత్యేకంగా చేపట్టనున్నట్లు మేయర్ కోవెలముడి రవీంద్ర వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో పలు రోడ్లను వైడనింగ్ చేయడంతో పాటు డ్రైన్లను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎల్లావుల అశోక్, మీరావళి, సంకూరి శ్రీను, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో వాటిని తొలగించడంతో పాటు శానిటేషన్ సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేటువంటి విధంగా ఈరోజు క్లీన్ గుంటూరు పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 9వ డివిజన్లో ఉదయాన్నే పర్యటించి అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది, అలాగే సిఎంహెచ్ఓ, మిగతా అధికారులందరినీ కూడా తీసుకొని కార్పొరేషన్ కమిషనర్ గారు, మేయర్ గారు, మేము అందరం కూడా కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను, ముఖ్యంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అలాగే ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి ఇంటి దగ్గర నుండి చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో మురుగునీరు ప్రవాహం ఏ విధంగా డ్రైన్స్ ద్వారా జరుగుతూ ఉంది, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేటువంటి దాంట్లో ఒక ప్రణాళికతో ముందుకు సాగడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. గుంటూరు కమిషనర్ గారు, అట్లాగే ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఒక మోడల్గా శానిటేషన్ చేయాలి, శివారు ప్రాంతాల్లో మురికి వాడల్లో ముందు వాటిని అన్నింటిలో ఎక్కడ కూడా శానిటేషన్ కానీ, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, వాళ్ళకి ఏమైతే కావాలో అన్ని మౌలిక సదుపాయాలు
ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక క్లీన్ గుంటూరు అనే కార్యక్రమాన్ని వాళ్ళ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఈ వార్డు ప్రెసిడెంట్గా 9వ వార్డుకి అశోక్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ప్రతి సందు వీధి గొంది ఎక్కడైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసి 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే 4 రోజుల్లోనే తప్పకుండా ఒక మోడల్ వార్డుగా దాన్ని చేసి అటు వెస్ట్ కాన్సన్స్ నుంచి తర్వాత ప్రతిపాడులో కొంత భాగం నుంచి ఆ రెయిన్ వాటర్ కానీ ఇదంతా కూడా ఇటు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఓల్డ్ సిటీ కాబట్టి గత రోజుల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమే ఉంది, అంటే నారో డ్రైన్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని కూడా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కొన్ని రోడ్స్ కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారం వైడనింగ్ చేయాలని చెప్పేసి సూచించారు. దానికి అనుగుణంగా వైడనింగ్ చేసుకుంటూ ఎక్కడ మేజర్ డ్రైన్స్ అవసరమైతే కన్స్ట్రక్షన్ చేసుకొని ఇలాగ మేజర్ డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ముఖ్యంగా అవన్నీ కూడా రిమూవ్ చేసుకుంటూ ఎయిట్ బస్సులో కూడా నగరాన్ని శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి నగరపాలక సంస్థ సాయశక్తుల ప్రయత్నం. ఈరోజు క్లీన్ గుంటూరే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు పాత గుంటూరునే మెయిన్గా చేసుకొని పాత గుంటూరు ఎప్పుడో పుట్టిన పాత గుంటూరు కాబట్టి దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఈ కార్పొరేషన్ మేయర్ గారు, కమిషనర్, ఎమ్మెల్యే గారు తలపట్టుకోవడం జరిగింది. ఇది అభివృద్ధి చేసి చెప్తారని చెప్పి ప్రజలకి చెప్పడం చాలా ఆనందదాయకం. విద్యానగర్ 1వ లైన్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 30వ హనుమత్ జయంతి వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు, సహస్రనామార్చన, కళ్యాణం నిర్వహించారు. మే 23వ తేదీన స్వామివారి ఊరేగింపు జరుగుతుందని, భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొల్లి అనిల్ కుమార్ తెలిపారు. హనుమత్ జయంతి ఉత్సవాలు 30వ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా గత 3 రోజుల నుంచి 20వ తారీఖు నుంచి మొదలయ్యి 21వ తారీఖు సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకాలు దాని తర్వాత ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా పొద్దున్నుంచే ఇవాళ భారీ ఎత్తున భక్తులు విద్యానగర్ 1వ లైన్లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి గుడికి విచ్చేసి వారు స్వామివారి పూజలు అందుకొని స్వామివారి కృపలకి పాత్రలు అవుతున్నారు. మరి వాళ్ళ పొద్దున్నుంచి మామిడి పళ్ళ రసంతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ఇప్పుడు దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమము కొల్లి బాలకృష్ణ గారి దంపతులు ప్రారంభం జరిగింది. మరి ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి హనుమాన్ చాలీసా పారాయణము 108 సార్లు నిర్వహించబడును. కావున భక్తులు ఇవాళ పొద్దునుంచి పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు గుంటూరులో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు www.yogandhra.ap.gov.in వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. నగరంలోని 207 వార్డు సచివాలయాల్లో యోగా సాధన చేయించేందుకు మాస్టర్ ట్రైనర్ల అవసరం ఉంటుందని చెప్పారు. జూన్ 21న వైజాగ్లో ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవంలో పాల్గొంటారని వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం గిన్నిస్ బుక్లో నమోదయ్యేలా ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. రేపు జూన్ 21 జరిగే యోగా డే విశాఖపట్నంలో ప్రజలందరూ అక్కడికి వచ్చి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డులో అదొక రికార్డ్ అయ్యేటట్టుగా మీరందరూ దానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటూ మేము అపీల్ చేస్తూ తప్పకుండా దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్కి. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని www.yogandhra.ap.gov.in ఈ వెబ్సైట్లో మీరు ఎంటర్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. మేము ప్రణాళిక ఏం చేస్తున్నామంటే మనకు వార్డు సెక్రటేరియట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నారు.
వీళ్ళందరినీ కూడా గేరప్ చేసి ఈ రోజు నుంచి ప్రతి వాళ్ళ సెక్రటరీ పరిధిలో ప్రతి హౌస్ హోల్డ్ టచ్ చేసి మా ద్వారా కూడా వాళ్ళ ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది రెండవది ట్రైనర్స్, మనకి మాస్టర్ ట్రైనర్స్ కావాలి, అట్లనే ట్రైనర్స్ కావాలి. మాస్టర్ ట్రైనర్స్ అంటే మన గుంటూరు నగరపాలక సంస్థలో 207 సెక్రటేరియట్స్ ఉన్నాయి. ఈ 207 సెక్రటేరియట్స్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఈ 207 సెక్రటేరియట్స్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి, అంటే అక్కడ కొంతమంది ట్రైనర్స్ని రెడీ చేయడానికి మాస్టర్ ట్రైనర్స్ కూడా మేము కొంతమందిని లిస్ట్ తీసుకుంటున్నాం, రిజిస్టర్ చేయిస్తున్నాము. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ కావచ్చు. నా సెంటర్లో నిర్వహించిన ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య స్వామివారి రథోత్సవం చేపట్టారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. జై శ్రీరామ్ అంటూ, జై బజరంగబలి అంటూ భక్తులు ఆంజనేయుని స్తుతించారు. రథోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ భక్తులతో మమేకమయ్యారు. కార్యక్రమంలో అధికారులు, భక్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా 310 సంవత్సరాల చరిత్ర గల కొత్తపేట నాస్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో సహస్ర ఘట్టాభిషేకానికి వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి ఘట్టాభిషేక కార్యక్రమం చేస్తున్నారు. అలాగే రాత్రి స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా రంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు ఒక రథోత్సవానికి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. అలాగే ఆ రథోత్సవ కార్యక్రమానికి కూడా వేలాది మంది భక్తులు పాల్గొని ఎప్పుడు లేని విధంగా చాలా రంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు స్వామివారి సహస్ర ఘట్టాభిషేకం కూడా చాలా వేలాది మంది భక్తులు. లాలాపేట మేదర బజార్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో 26వ హనుమత్ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. స్వామివారికి నాగవల్లి దళార్చన, శాంతి కళ్యాణం నిర్వహించారు. లాలాపేట మేదర బజార్లో 26 సంవత్సరం హనుమత్ జయంతి మహోత్సవ కార్యక్రమాలు 5 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 5వ రోజు హనుమత్ జయంతి రోజు సందర్భంగా విశేషంగా స్వామివారికి కలశాభిషేక కార్యక్రమం జరిగింది. సాయంత్రం స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నారు. చంద్రబాబు తన 12 నెలల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గాయని, వచ్చే ఆదాయం బాబు గజదంగల జోబుల్లోకి వెళ్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ది లేక, సంక్షేమ పథకాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లిక్కర్ స్కామ్లో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు కాబట్టే తమ ప్రభుత్వంలో జరగని లిక్కర్ స్కామ్పై తప్పుడు ప్రచారాలతో అరెస్టులు చేస్తున్నారని జగన్ విమర్శించారు. మాజీ ఎంపీ విజయసాయి చంద్రబాబుకు లొంగిపోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు దోచుకుంటున్నారని విమర్శించిన మాజీ సీఎం రెడ్ బుక్ పేరుతో అధికారులు, వైసీపీ శ్రేణులను వేధింపులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి.
ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. ఆరాగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలోని ప్రభాత ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిగాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని లక్ష నాగవల్లి దళార్చనను అర్చకులు నిర్వహించారు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల బాధలు తొలగుతాయని వేద పండితులు తెలిపారు. సువర్చల సమేత ప్రభాతాంజనేయ స్వామివారి యొక్క స్వామివారి జయంతి పురస్కరించుకొని ఈ రోజున లక్ష నాగవల్లి దళార్చన కార్యక్రమాన్ని పబ్బిశెట్టి చిరంజీవి గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమానికి అదే కాక 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, ఆ విధంగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం వల్ల దేశకాల పరిచ్ఛిన్న యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా దేశం యొక్క పరిస్థితుల దృష్ట్యా కానివ్వండి, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానివ్వండి, అనేక రకాల ఏ కార్యక్రమం ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క నాగవల్లి దళార్చన చేయడం చాలా శ్రేష్టమైంది. తెనాలి మండలంలో స్పందన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు గుంటూరు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ ఎడా అంజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం స్పందన జ్ఞాపకార్థం జరుగుతుందని, తన జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమ పోస్టర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిపారు. గురువారం స్పందన జన్మదినం జ్ఞాపకార్థం 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. మరియు చివరి రోజు బహుమతిని ప్రకటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూర్తి, నాగిశెట్టి సాయి చరణ్, హరిదాసు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. గుజ్జనగుండ్లలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో 26వ వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని భక్తులు స్వామికి విశేష పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలని అంజన్నను వేడుకున్నారు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ గుంటూరు 1 టౌన్ బ్రాంచ్ లో మహాసభ జరిగింది. వైస్ చైర్మన్ ఎం రాఘవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంగడిగుంటలోని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన మహాసభలో బ్రాంచ్ మేనేజర్ శివనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ బ్యాంకులో వాలంటరీ మెంబర్షిప్ సౌకర్యం ఉందని తెలిపారు. అంతేకాకుండా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామని చెప్పారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై తతిమా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కోటేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, రామారావు, అంజయ్య, గణేష్ కుమార్, మూర్తి, నాగలక్ష్మి, నీలిమ, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఏ బ్యాంకులో లేని విధంగా మన బ్యాంకులో వాలంటరీ మెంబర్షిప్ సిస్టమ్, అంటే ఎవరైనా మెంబర్స్ అవ్వచ్చు. ప్లస్ మెంబర్స్కి అందరికీ మెడిక్లెయిమ్ ఫెసిలిటీ, అంటే ఎవరైనా హాస్పిటలైజ్ అయితే 50 ఏళ్ళ వరకు మెడిక్లెయిమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ప్లస్ చిన్న తరహా రుణాలు, చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి, రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి పెద్ద తరహా రుణాలు ఇవ్వబడతాయి. ప్లస్ అన్ని ఏ బ్యాంకులో లేని విధంగా మన బ్యాంకులో మార్టిగేజ్ రుణాలు తక్కువ వడ్డీకే 85 పైసల రుణానికి 85 పైసలకి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాము. సీనియర్ సిటిజన్ డిపాజిట్కి 7.8% కానీ డిపాజిట్ మీద ఇస్తున్నాము. ఇది అన్ని బ్యాంకుల కన్నా మనం అధికంగా ఇస్తున్నాము. ఇవన్నింటినీ మనం యూటిలైజ్ చేసుకొని మన బ్యాంకు సదుపాయాలన్నింటినీ యూటిలైజ్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. మన దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి వాలంటరీ మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాత గుంటూరులోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష ఆకుపూజలు చేశారు. స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
దేవాలయం అనేది చాలా ప్రసిద్ధమైన దేవాలయము. ఎందుకంటే ఎక్కడ కూడా వీరాంజనేయ స్వామి వారు దక్షిణముఖంగా మరి నాకు తెలిసినంత వరకు ఈ గుంటూరులో ఎక్కడ లేరు. అలాంటి దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారిని సేవించితే మనకు సకల శుభాలు జరుగుతాయి. అలానే ఎలాంటి కోరికలు మనసులో కోరుకున్నా చక్కగా ఆ స్వామివారు ఆ కోరికలు నెరవేరుస్తారు. అందువల్ల భక్తులందరూ కూడా ఈరోజు వచ్చి మరి హనుమ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకోవాలని. నగరంలోని శివారు ప్రాంతాల్లో పోలీసులకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు ప్రజలకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక నేత సిరిపురపు శ్రీధర్ శర్మ కోరారు. నల్లపాడు రోడ్లోని సాయినగర్లో రౌడీ షీటర్ చేతిలో భౌతిక దాడికి గురైన బ్రాహ్మణ పురోహిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్ శర్మ మాట్లాడుతూ నగరంపాలెం పోలీస్ స్టేషన్ అధికారులు విపరీత ధోరణిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎస్పీ సతీష్ కుమార్ కు బ్రాహ్మణ బాధితులకు న్యాయం జరిగేలాగా చూడాలని ఫిర్యాదు చేశారన్నారు. దాంతో వారంతా స్పందించి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో దాడి ఘటనపైన వివిధ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ ద్వారా కేసు నమోదు చేయించారన్నారు. వెంటనే స్పందించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్చియార్డ్ పక్కనే ఉన్న సాయినగర్ అనే ప్రాంతంలో ఒక స్లమ్ ఏరియాలో బ్రాహ్మణ పురోహిత కుటుంబం జీవిస్తుంది, సొంత ఇల్లు నిర్మించుకొని. అయితే అక్కడ స్థానికంగా ఉండే చిల్లర ఆకు రౌడీలు ఆ కుటుంబం మీద దాడి చేయటం జరిగింది నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 3 పర్యాయాలు. దీనిపైన బ్రాహ్మణ చైతన్య వేదిక మరి గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని సంప్రదించడం జరిగింది. అట్లానే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు వీరందరూ తక్షణమే స్పందించటం, వెంటనే తక్షణమే ఈ రోజున ఎఫ్ఐఆర్ కట్టడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేస్తుంది. బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో రాజా రామ్మోహన్ రాయ్ జయంతి సభ బాలానంద కేంద్రంలో జరిగింది. ప్రధాన సమాజం అధ్యక్షులు కేతరాజు నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రాడీపేటలోని రాజా రామ్మోహన్ రాయ్ విద్యాలయంలో రాజా రామ్మోహన్ రాయ్ జయంతి సభలో ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. రాజా రామ్మోహన్ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ 1772 మే 22వ తేదీన రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారని వెల్లడించారు. ఆనాడు సమాజంలో జరిగే బాల్య వివాహాలు, సతీ సహగమనంను అడ్డుకుని పోరాటం చేశారని గుర్తు చేశారు. వితంతు వివాహాలు జరిపించి స్త్రీలకు విద్య అవసరమని చాటి చెప్పారని అన్నారు. నేటి నాయకులు అలాంటి మహనీయును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి గురుదత్, శ్రీనివాస్, ముత్యాలరావు, రామసుభాష్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన 1772 సంవత్సరంలో ఈ రోజున అంటే మే 22వ తేదీన జన్మించారు. ఇప్పటికీ 250 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలంటే ఆయన స్పందించినటువంటి విషయాలు, ఆయన ఆలోచించినటువంటి విషయాలు ఎన్నో మనకి గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖ్యంగా సంఘ సంస్కరణలు చాలా తీసుకొచ్చారు. అందులో సతీ సహగమనం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరుగుతుండేవి. 40-50 సంవత్సరాల వయసుతో ఉన్న వాళ్ళతో వివాహం జరగటం, వాళ్ళు 60-70 సంవత్సరాలు చనిపోయేవాళ్ళు. ఈ అమ్మాయికి 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండేవి. ఈ అమ్మాయిని కూడా ఆయనతో పాటు దహనం చేయడం అనేది చాలా దారుణమైన విషయంగా భావించారు ఆయన. ఆనాడు భారతీయ పరిస్థితులను గమనిస్తే కులతత్వం బలంగా ఉండేది, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం బలంగా ఉండేది. హిందూ మతం పేరుతో సత్యసాగమం లాంటి అనేక అనర్థాలు కొనసాగుతూ ఉండేవి. చాలా సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన రాజా రామ్మోహన్ రాయ్ వాటన్నింటినీ దగ్గరగా చూశాడు. ముఖ్యంగా ఒక స్త్రీ భర్త చనిపోగానే చితి మీద భార్య కూడా వెళ్ళి బలవంతంగా అక్కడ చనిపోవటం అనేది, ఆ ఆర్తనాదాలు, ఆ కేకలు, ఆ బాధలు దగ్గరగా గమనించాడు. ఆ వ్యవస్థ ఉండకూడదని సర్ విలియం బెంటింగ్ నాయకత్వంలో, వారి నేతృత్వంలో వారిని ఒప్పించి వారి చేత సతీసహగమన నిరోధ చట్టాన్ని ఆనాడే తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు.
పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 రెసిడెన్షియల్ పాఠశాలకు కూరగాయలు, పాలు, గుడ్లు సరఫరాకు టెండర్ల ప్రక్రియ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో జరిగింది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో నిత్యావసరాల టెండర్ల ప్రక్రియ నిర్వహించామని కోఆపరేటివ్ పద్మజ వెల్లడించారు. మొత్తం పల్నాడు జిల్లా వ్యాప్తంగా 10 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. వాటికి సంబంధించిన పాలు, గుడ్లు, కూరగాయలు తదితర సరుకుల సప్లై కోసం టెండర్లు స్వీకరించామని తెలిపారు. ఈ టెండర్లు పల్నాడు జిల్లా జేసీ ఫైనల్ చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు పల్నాడు జిల్లాలోని గురుకుల విద్యాలయముల సంస్థ లోని 10 స్కూళ్ళకి పెరిషబుల్ ఐటమ్స్ అనగా కూరగాయలు, కోడిగుడ్లు, పాలు, చికెను మరియు మనకి మిగతా పెరిషబుల్ ఐటమ్స్ అయినటువంటి వాటి యొక్క టెండర్స్ రేపు ఓపెన్ చేయబడతాయి. ఈరోజు 1 గంట వరకు టెండర్ ఫామ్లు మన ఆఫీస్లో ఇవ్వబడతాయి. 4 గంటలకి టెండర్ అప్లికేషన్స్ క్లోజ్ చేయబడతాయి. రేపు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మన గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారు, డిపిసి చైర్మన్ గారు వారి సమక్షంలో టెండర్ బాక్స్ను ఓపెన్ చేసి టెండర్ ఫైనలైజ్ చేయడం జరుగుతుందండి. ఇవాళ 1 గంట వరకు అప్లికేషన్స్ ఇవ్వబడతాయి. ఇప్పటి వరకు ఒక 22 అప్లికేషన్స్ ఇవ్వటం జరిగిందండి. పగడాల ప్రవీణ్ సంస్మరణ సభ మే 29న ఎల్ఈఎం స్కూల్ ఆవరణలో జరగనుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని క్రైస్తవ ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అరండల్పేటలో కల్వరి మినిస్ట్రీస్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో క్రిస్టియన్ సేవా సంఘం ప్రెసిడెంట్ మల్లెల రాజు, రత్నప్రసాద్, అబ్దుల్ వలీమా, బండ్లమూడి స్టాలిన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటని అన్నారు. ఈ నెల 29వ తేదీన ఎల్ఈఎం స్కూల్లో క్రైస్తవులు, ముస్లింలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ సంస్మరణ జరుగుతుందని తెలిపారు. పగడాల ప్రవీణ్ పేరుతో క్రైస్తవులకు, పాస్టర్లకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ సభకు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మణికుమార్, రవికిరణ్, రత్నప్రసాద్, జాన్సన్, ప్రేమరాజు, జయసుధ, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ఫస్ట్ పగడాల ప్రవీణ్ గారి మరణం యావత్తు క్రైస్తవులకే కాకుండా హిందువులకి, ముస్లింలకి ఆయన వాక్కుని విన్న వాళ్ళందరికీ కూడా తీరం లోటుగా కనిపించింది. ఈ నెల 29 పగడాల ప్రవీణ్ గారి మరణ సందర్భంగా సంస్మరణ సభ క్రైస్తవుల భాషలో ఆదరణ కూడిక, ఇది హిందూ, ముస్లిం, క్రైస్తవుల ఐక్యతతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ మన లార్జ్ సెంటర్లో ఉన్న ఎల్ఈఎం స్కూల్ ఆవరణంలో గురువారం సాయంత్రం 29వ తారీఖు ఈ నెల గురువారం సాయంత్రం 5 గంటలకి ప్రారంభమై 9 గంటల వరకు ఈ సభ కొనసాగుతుంది. పగడాల ప్రవీణ్ కుమార్ గారి సంస్మరణ సభ అందరూ ఆహ్వానితులే. దీంట్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ ప్రతి వాళ్ళు రావాలి. ఈ సభని విజయవంతం చేయాలి. ఎల్ఈఎంఈ స్కూల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ పెట్టాం. ప్రతి ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరూ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నాం. సంగడిగుంటలోని గొల్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహించారు. విశేష పూజల్లో స్థానిక భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మల్లెల లక్ష్మణ్, పాండు రంగారావు, రాఘవేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. సంగడిగుంటలో వేంచేసి ఉన్న శ్రీ గొల్లాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హనుమాన్ జయంతి కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముందరప రామలింగ చైర్మన్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యదాతలైనటువంటి రాఘవేంద్ర గుప్తా గారు, కోశాధికారి పాండురంగారావు గారు మరియు రఘు గారు, ఇంకా ఇతర పెద్దలందరి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అశేష విధంగా భక్తులు ఇచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించారు. మంత్రివారి వీధిలోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో 60వ వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు విశేష పూజలను నిర్వహించనున్నారు. కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు పాల్గొని దాసాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సప్త కళ్యాణాల్లో భక్తులు పాల్గొనాలని ఆలయ అర్చకులు కోరారు.
సంగడుగుంట దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో విశేషించి గుంటూరు పట్టణంలో ఎక్కడా జరగనటువంటి విధంగా సప్త కళ్యాణ మహోత్సవాలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సేవా సంఘం వారు 60 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇది 60వ సంవత్సరం. ఈ సప్త కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు కూడా రోజుకొక ప్రధాన దేవతకు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ కనుక అదేవిధంగా ఈరోజు మొదటి రోజు స్వామివారి హనుమత్ జయంతి సందర్భంగా సువర్చలా సమేత దాసాంజనేయ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన భక్తులకు వీక్షిస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా దాసాంజనేయ స్వామివారి మంగళాశాసనాలు అంది. ఈ కమిటీ వారికి ఈ రోజున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. హనుమత్ జయంతిని పురస్కరించుకొని అనంతవరపాడులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జనచైతన్య ప్రాపర్టీస్ శ్రేష్ఠ గ్రూప్స్ చైర్మన్ మాదల చైతన్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలముడి నాని, కమిషనర్ పులి శ్రీనివాసులు. సమస్యలపై ఆరా, 9వ వార్డుని మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని ప్రకటన. మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన పీతల సుజాత. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తానని వెల్లడి. జూన్ 21 వరకు నగరంలో యోగాంధ్ర కార్యక్రమం. ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని మేయర్, కమిషనర్ విన్నపం. సీఎం చంద్రబాబు పాలనంతా అప్పులమయం. మాజీ సీఎం జగన్ ధ్వజం. భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి ఉత్సవాలు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.